Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు నాగసంపెంగ అంటే నాటు సంపెంగ అండి. అది మంచి స్మెల్ వస్తుంది కదా, అన్ని సంపెంగల కంటే కూడా మంచి స్మెల్ అండి. అది పాములు వస్తాయి అంటారు కదా, అదేనమాట సంపెంగ. ఆ సంపెంగను మనము రిపోర్టింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం మనం తీసుకొచ్చి పెట్టాము. అది 80 రూపీస్ వేసాడండి. చిన్న చెట్టే, ఒక అడుగున్నర ఉంటుందన్నమాట. అది గ్రాఫ్టింగ్ కాదండి, అందుకే 80 రూపీస్కి ఇచ్చాడు. అది ఇంకా బాగా ఎదిగిన తర్వాత పూలు పోస్తుంది అనుకుని నేను పెంచుతూ ఉన్నాను అనమాట. పెంచితే 1 సంవత్సరం ఏమో పెరిగిందండి. ఎదిగిన తర్వాత వేసవి వచ్చిందండి లోపల. ఆ వేసవికాలం ఎండలకు తట్టుకోలేక అప్పుడు టెర్రస్ పైన ఉండేదన్నమాట మొక్క. ఎండలకు తట్టుకోలేక చచ్చిపోయిందండి. అప్పటికి నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఆ పైన క్లాత్ వేయటము అలా చేశాను, అయినా సరే అది బ్రతకలేదన్నమాట. ఇదిగోండి, ఇది ఇంకోటి తీసుకొచ్చానండి మొన్న మధ్య అనమాట. ఒక వారం అయింది అనుకుంటా. ఇది వచ్చేసి 4-5 అడుగులు ఉంటుందండి. ఇది వచ్చి 150 వేసాడు. ఇది బందర్ రోడ్ అండి, వెంకటేశ్వర నర్సరీలో తీసుకొచ్చాను. ఇది ఈరోజు రిపోర్టింగ్ చేసుకుందాము. పూలు ఎప్పుడు వస్తాయండి అని అడిగితే 6 నెలల్లో వస్తాయని చెప్పాడండి. మనము చూద్దాము అతను చెప్పింది ఎంతవరకు నిజం ఏంటి అనేది. ఇవి ఎప్పుడు పోస్తాయా అని నేను ఇంకా ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇది చాలా హైట్గా ఉంది కదా. కిందసారి కూడా చాలా ఆశతో కొనుక్కొచ్చానండి, అయినా మరి అదేమో పూయకోకుండా చనిపోయింది. గ్రాఫ్టింగ్ అయితే తొందరగా వచ్చేస్తుందండి. మరి ఇదేమో గ్రాఫ్టింగ్ చెట్టు కాదు. చూద్దాం మరి అతను ఎంతవరకు చెప్పింది నిజమో ఒట్టితో ఏంటో చూద్దాము. దీనికి సీడ్స్ కూడా వస్తాయండి. ఒక్కొక్క పువ్వులో 6 రేఖల దాకా ఉంటాయి. 6 రేఖలకి 6 కాయలు వరకు వస్తాయి అన్నమాట, అంటే విత్తనాలు అలా ఏర్పడతాయి. అది ఇప్పుడు ఈ బకెట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొంచెం పెద్దదే కాబట్టి దీని హైట్కి సరిపోతుంది అనుకుంటున్నా. బాగా ఎదగటానికి కూడా స్పేస్ సరిపోతుందని అనుకుంటున్నాను. దీంట్లో పెట్టుకుందాము. దీంట్లో వేసే మట్టి వచ్చేసి 2 వంతులు గార్డెన్ సాయిల్ అండి. 1 వంతు ఇసుక, 1 వంతులో కంపోస్ట్ వేసుకుందాము. ఆ కంపోస్ట్లో వచ్చేసి ఇది ఆల్రెడీ దీంట్లో 2 నర్సరీలో కొన్న మట్టి వేస్తున్నారండి. ఒక నర్సరీలోనేమో చికెన్ పేడ కలిపారు, ఇంకో నర్సరీలోనేమో వర్మీ కంపోస్ట్ కలిపారండి. ఆ 2 కలిపి వేస్తున్నాను అనమాట. దాంట్లో ఇంకా మనము కాస్త ఇప్పుడు ఎట్లా రిపోర్టింగ్ చేస్తున్నాం కాబట్టి వర్మీ కంపోస్ట్ కలుపుదాము. కలిపి దాంట్లో మళ్ళీ నీమ్ పౌడర్ వచ్చేసి అదొకటి, మళ్ళీ ఫంగస్ పట్టి ఇది అవ్వకోకుండా ఇది సరిపోతుందండి. అయినా సరే సాఫ్ట్ ఫంగిసైడ్ కూడా కొంచెం కలుపుకుందాము. అలాగే దీంట్లో సూక్ష్మ పోషక లోపం లేకుండా ఉండాలని మల్టీన్యూట్రియంట్ పౌడర్ కూడా కలుపుదాం కొంచెం. దీంట్లో ఈ బకెట్కి కింద హోల్స్ పెట్టానండి, దానికి అడ్డంగా రాళ్ళు పెట్టానమాట. కొంచెం ఆ రాళ్ళు ఒకేసారి పోసేస్తే మట్టి అంతా రాళ్ళు అటు ఇటు కదిలిపోతాయని కొంచెం వేస్తున్నాను ముందు. ఆ తర్వాత మొత్తం కలిపి ఒకేసారి వేసేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి బాగా ఎండ కావాలండి. కాకపోతే ఏంటంటే మనము వేసవికాలం మాత్రం మిట్ట మధ్యాహ్నం ఎండ పిచ్చగా బీభత్సంగా వస్తుంది కదా, ఆ ఎండ మాత్రం తట్టుకోవట్లేదు ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే కనుక ఈ చెట్టు ఆ టైంలో దీనికి ఎండ పడుకోకుండా చూసుకోండి. అంటే ఆ టైం దాకా ఎండ వచ్చి అప్పుడుకి నీడ వచ్చేస్తుంది కదా, అలాంటి ప్లేస్లో పెట్టుకోండి. అలాంటి ప్లేస్లో పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కాస్త చెట్టు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కింద పెట్టేస్తానండి. కింద పెట్టాను అనుకోండి, అక్కడ పెద్దగా ఎండ రాదు, సరిపడా ఎండే వస్తుందండి. మిట్ట మధ్యాహ్నం టైంలో ఎండ అయితే రాదనమాట. ఇదిగోనండి మొత్తం వేసేసాను ఇప్పుడు మట్టి. దీంట్లో నీమ్ పౌడర్ కలుపుతాము 2 గుప్పెళ్ళ దాకాను. ఈ తర్వాత వచ్చేసి ఇది వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ కూడా కలుపుకుందాం. ఇదిగోండి సాఫ్ట్ ఫంగిసైడ్ పౌడర్ అండి, కాస్త అది కూడా వేస్తున్నా. కొంచెం ఎక్కువ మట్టే ఉంది కాబట్టి కాస్త ఎక్కువ వేసానండి.
ఇదిగోండి, ఇది మల్టీన్యూట్రియంట్ పౌడర్, మ్యాక్స్ కంపెనీ వాడదండి. అగ్రోమిన్ కంపెనీ మ్యాక్స్, అగ్రోమిన్ కంపెనీ మ్యాక్స్ అన్నమాట. ఇది మొత్తం కలిపేసుకొని ఇక మనము మొక్క పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇది హైట్ అయిపోతుంటే కనుక ఎప్పటికప్పుడు మనము ప్రూనింగ్ చేసుకుంటా ఉంటే అండి మనకి కొమ్మలు కింద నుంచి గుబురుగా వస్తుందన్నమాట. గుబురుగా అయ్యి అప్పుడు పూలు పూయటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ సీడ్స్ వస్తాయి కదండి, ఆ సీడ్స్ కలెక్ట్ చేసుకొని మనము వేసుకుంటే కనుక మొక్కలు వస్తాయండి. కాకపోతే ఏంటంటే గ్రాఫ్టింగ్ చేసిన మొక్క అయితే మనకి తొందరగా పూలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే కనుక ఇలా విత్తనాలతో వచ్చిన మొక్కలు ఏంటంటే బాగా ఎదిగిన తర్వాత కానీ పూలు పూయవండి. ఇది బాగా ఎదిగిందే మనం కొనుక్కున్నాం కాబట్టి పూలు తొందరగా రావడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఏంటి అనేది. ఇది ఇప్పుడు మార్చ్ వచ్చేసింది కదండి, మార్చ్ మంత్ వచ్చేసింది కాబట్టి నేను డిస్టర్బ్ చేయట్లేదు అసలు రూట్ బాల్ని. ఎందుకంటే ఆల్రెడీ అసలు బయటకే కనపడుతున్నాయి రూట్స్. ఇప్పుడు అదే మామూలు వేరే వేరే సీజన్స్లో అయితే కనుక అది బయటకు కనపడకపోతే కనుక మనము రూట్ బాల్ని కొంచెం ఓపెన్ చేస్తాం కదా. ఇప్పుడు దీనికైతే చేయాల్సిన అవసరం లేదండి. అవసరం ఉన్నా లేకపోయినా అసలు ఈ టైంలో చేసుకోకూడదు, సరిపోలేదండి లోతు. ఇంకొంచెం మట్టి బయట పడేసి అప్పుడు పెట్టుకుని మళ్ళీ పోసుకుందాం. మట్టి సరిపోవట్లేదు. నాకు ఈ పూలు అంటే అంత ఇష్టమనండి. అసలు ఇట్లా స్మెల్ వచ్చే పూలు అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. కానీ కిందటిసారి నేను పెట్టినప్పుడు పోస్తాయి అని ఆశపడ్డాను, అదేమో అలా అయిపోయింది. ఇదన్నా బాగా పూస్తే బాగుండు, అదే ఆస్తి ఎదురు చూస్తాను. అక్కడ కానూరు వెళ్ళిపోయి కట్టుకుంటామని చెప్పాను కదా ఇల్లు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇది కింద పెట్టేస్తానండి. బకెట్లోంచి తీసేసి కింద పెట్టి పైకి ఎక్కిస్తాను డాబా మీదకి. అప్పుడైతే బాగా పోస్తుంది ఇంకా పూలు. చాలా మొక్కలు అలాగే కింద పెట్టేద్దాం అనుకుంటున్నానండి అక్కడికి వెళ్ళిన తర్వాత. సనజాజి, విరజాజి, తీగమల్లి ఉంటుంది కదండి, తీగమల్లి, ఇవన్నీ కింద పెట్టేస్తే పైకి వెళ్ళిచ్చేస్తేనండి పిచ్చి పూలు అనమాట. కొయ్యలేక అప్పుడు మనకే చేతులు నొప్పులు పుడతాయి, అంత బాగా పోస్తాయి కింద పెడితే కనుక. దండి ఇప్పుడు చూడండి స్పేస్ సరిపోయింది, హైట్. ఆ మట్టి సరిపోదండి, ఆ పక్కన కవర్లో కూడా ఉంది మట్టి, అది కూడా పోసుకుందాం. కాకపోతే పాములు వస్తాయి అంటారండి ఈ చెట్టు ఉండటం వల్ల. కాకపోతే ఏంటంటే మనము కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే అట్లాంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే కింద ఇప్పుడు ఇది చూడండి మొదలు ఎలా ఉందో, మొదలు చక్కగా కనపడతా ఉంది కదా, అలా కింద నుంచి చిగుర్లు వచ్చినప్పుడు కట్ చేసేయండి. లేకపోతే ఆ చిగుర్లు వస్తే కనుక పైకి వెళ్ళిపోతుంది కదా, పైకి కొమ్మలు పెరిగి వెళ్ళిపోయినప్పుడు కింద ఆకులు ఉంటాయి కదా గుబురుగా ఉంటే మాత్రం తీసేయండి. ఇలా కనిపించేట్టు చేస్తే కనుక మనకేంటంటే ఏదైనా ఉంటే కూడా మొదట్లో ఏమైనా పాములు గీములు ఏమైనా ఉన్నా సరే మనకు కనిపించేస్తాయి అన్నమాట. అప్పుడైతే ప్రమాదం ఉండదు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఇలా పెట్టేశాను. ఇదిగోనండి మట్టి వేసుకుందాము. ఇది డైరెక్ట్ ఎండలో పెట్టాల్సిన చెట్టేనండి. కాకపోతే ఏంటంటే మిట్ట మధ్యాహ్నం ఎండ తట్టుకోదనమాట. కొంచెం ఆ టైంలో కాకుండా మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము ఎండ వచ్చే ప్లేస్లో పెడితే సరిపోతుంది. ఇప్పుడు వర్మి కంపోస్ట్ కొంచెం వేసుకుందామండి పైన. దీంట్లో ఉన్నదంతా వేసేద్దాము. వాటింగ్ చేసేద్దామండి. బాగా ఫుల్గా వాటరింగ్ చేసేయాలండి, అసలు ఏం తడి లేదు దీంట్లో. ఇదండి ఇలా పెట్టేస్తానమాట. తొందరగా పూలు పూయాలని నేను కోరుకుంటున్నాను. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.